జనవరి 2, 2025కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ ఇప్పుడు చూద్దాం. ఇటీవల న్యూయార్క్లో జరిగిన ప్రపంచ బ్రిడ్జ్ చెస్ ఛాంపియన్షిప్ 2024లో మహిళల విభాగంలో ఎవరు విజేతగా నిలిచారు? జూ వెన్జున్. భారత వైమానిక దళం యొక్క వెస్టర్న్ ఎయిర్ కమాండ్కు ఇటీవల ఎవరు నియమితులయ్యారు? జితేంద్ర మిశ్రా. ఇటీవల భారతదేశ 1 మెట్రిక్ టన్నుల బాస్మతీయేతర తెల్ల బియ్యాన్ని ఏ దేశానికి ఎగుమతి చేస్తుంది? ఇండోనేషియా. ఏ మంత్రిత్వ శాఖ 2025 సంవత్సరాన్ని సంస్కరణల సంవత్సరంగా ప్రకటించింది? రక్షణ శాఖ. 2025 యాజ్ ద ఇయర్ ఆఫ్ రీఫార్మ్స్. ఇటీవల వావ్ తరడ్ ఏ రాష్ట్రంలో కొత్త జిల్లాగా రూపొందించబడింది? వావ్ తరడ్ అనే ఒక న్యూ డిస్ట్రిక్ట్ని గుజరాత్ స్టేట్లో రూపొందించబడింది. దేశీయ విమానాల్లో వైఫై ఇంటర్నెట్ సేవను ప్రారంభించిన మొదటి భారతీయ విమానయాన సంస్థ ఏది? ఎయిర్ ఇండియా. బహిరంగ ప్రదేశాల్లో మహిళలు బురకా ధరించడాన్ని ఏ దేశం నిషేధించింది? స్విట్జర్లాండ్. ఇటీవల ఏ దేశంలో కొత్త పర్యాటక పన్ను అమలు చేయబడింది? టూరిజం ట్యాక్స్ అన్నమాట. రష్యాలో. ఇటీవల 33వసారి సంతోష్ ట్రోఫీని ఎవరు గెలుచుకున్నారు? పశ్చిమ బెంగాల్. సంతోష్ ట్రోఫీ 2024-25 సంవత్సరానికి గాను 78వ ఎడిషనల్ ఫైనల్ 31 డిసెంబర్ 2024న తెలంగాణలోని హైదరాబాద్లో జీఎంసీ బాలయోగి స్టేడియంలో జరిగింది. సంతోష్ ట్రోఫీ అనేది ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ ద్వారా నిర్వహించబడుతున్న భారతదేశంలోని పురుషుల కోసం ఒక ప్రధాన దేశీయ రాష్ట్రస్థాయి ఫుట్బాల్ టోర్నమెంట్. విజేతలు వచ్చేసి పశ్చిమ బెంగాల్ సంతోష్ ట్రోఫీ, ఇంకా నగదు బహుమతి వచ్చేసి 5 లక్షలు. రన్నరప్స్ కేరళ. ఇటీవల 2024 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ కాఫీ ఎగుమతుల్లో ఎంత శాతం పెరుగుదల నమోదైంది? 29% నమోదైంది పెరుగుదల అనేది. ఏప్రిల్ ఇంకా నవంబర్ మధ్య భారతదేశ కాఫీ ఎగుమతులు గరిష్టంగా పెరిగాయన్నమాట. ఏ దేశ నావికాదళం ఇటీవల 20 మంది భారతీయ మత్స్యకారులను విడుదల చేసింది? శ్రీలంక. యుఐడిఏఐ యొక్క సీఈఓగా ఎవరు బాధ్యతలు స్వీకరించారు రీసెంట్గా? భువనేశ్వర్ కుమార్. యుఐడిఏఐ అంటే ఆధార్ను నిర్వహించే యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా అన్నమాట. దీనికి సీఈఓగా 1995 బ్యాచ్ ఐఏఎస్ అధికారి భువనేష్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. మరణశిక్షను నిషేధించడానికి ఇటీవల ఏ దేశం చట్టం చేసింది? జింబాబ్వే. ఈ డెత్ పెనాల్టీని బ్యాన్ చేయడానికి జింబాబ్వే ఒక చట్టాన్ని తీసుకొచ్చిందనమాట. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల ఆర్థిక స్థిరత్వ నివేదికను విడుదల చేసింది. దీని ప్రకారం ఫైనాన్షియల్ ఇయర్ 2025కి భారతదేశ జీడిపి వృద్ధి రేటు ఎంతగా అంచనా వేయబడింది? జీడిపి వచ్చేసి 6.6%గా అంచనా వేయబడింది. ఫ్రెంచ్ భారతీయ సంస్కృత పండితుడు డాక్టర్ పియరీ సిల్వైన్ ఫిలియోజెట్ మరణించారు. ఆయనకు ఏ సంవత్సరంలో పద్మశ్రీ అనేది లభించింది? రీసెంట్గా న్యూస్లో ఉన్నారు కాబట్టి ఇలాంటి క్వశ్చన్స్ అడగచ్చు అనమాట. సో 2024లో ఆయనకు పద్మశ్రీ లభించింది. ఈయన ఫ్రెంచ్ ఇండియన్ సాంస్క్రిట్ స్కాలర్ అనమాట. ఇటీవల గ్లోబల్ ఫ్యామిలీ డే ఎప్పుడు జరుపుకున్నారు? జనవరి 1న గ్లోబల్ ఫ్యామిలీ డేని జరుపుకోవడం జరిగింది.